హలో వ్యూవర్స్, మహాలయ పక్షం వచ్చేసిందండి. మహాలయ పక్షం అంటే మీ అందరికీ ఐడియా ఉందో లేదో, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి మీరందరూ కూడా తెలుసుకోవాలి. భాద్రపద మాసంలో మనకి వినాయక చవితి అయిన తర్వాత భాద్రపద మాసంలో కృష్ణపక్ష లేదా బహుళపక్ష పాడ్యమి తిథి నుండి అమావాస్య వరకు వచ్చేటువంటి 15 రోజుల కాలం ఏదైతే ఉంటుందో వీటినే మహాలయ పక్షాలు అని అంటారు. ఇది చాలా పవిత్రమైనటువంటి కాలం అండి. మనకి ఈ నెలలో సెప్టెంబర్ 8వ తేదీ అనగా ఈ రోజు నుండి వచ్చే అమావాస్య 21వ తేదీ వరకు కూడా మనకి ఈ పితృతర్పణ రోజులు అనేవి జరుగుతాయి. అసలు ఇక్కడ మహాలయ పక్షం అంటే ఏంటో ఫస్ట్ మీ అందరికీ కూడా వివరంగా చెప్తాను. మహాలయ అంటే గొప్ప వినాశనము లేదా మరణము అని అర్థము. అంటే మన ఇంట్లో ఎవరైనా గతించిన వారు ఉంటే కనుక వారిని మనం స్మరించుకుంటూ వారి కోసం పితృతర్పణాలు చేసేటువంటి రోజులుగా ఈ మహాలయ పక్షాలను అనగా ఈ 15 రోజులను మనం చెప్పుకోవడం జరుగుతుంది. మహాలయ పక్షాలలో మన పూర్వీకుల యొక్క ఆత్మలు భూలోకంలోకి వస్తాయని స్కాంద పురాణంలో నాగరఖండంలో ఉన్నది. ఈ సమయంలో మనం వారికి తర్పణాలు వదలడము, వారి పేరు మీద శ్రాద్ధకర్మలు చేయటము, అన్నదానం చేయటము, వారికి నచ్చినటువంటి పనులను చేయటం వలన పితృశాంతి జరుగుతుంది. చాలామంది మానవులందరూ కూడా దేవతారాధనకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. కానీ దేవతారాధన కన్నా కూడా ఈ పితృతర్పణ రోజులను ఎవరైతే ఉపయోగించుకుని గతించిన వారికి మీ ఇంట్లో అమావాస్య రోజు కానీ లేదా వారు గతించినటువంటి తిథి రోజు కానీ తర్పణాలు వదలడము, పిండ ప్రదానాలు చేయడము, వారి పేరు మీద దానధర్మాలు చేయడము, పితృకార్యాలు చేయడము చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. చాలామంది డబ్బు విపరీతంగా సంపాదిస్తారండి, కానీ ప్రశాంతత అనేదే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 పుత్రులు ఉన్నారనుకోండి, ఒక పుత్రుడికి అంగవైకల్యం ఉండడం కానీ లేదా మాట వినకపోవడము, విద్య సరిగా లేకపోవడము, తల్లిదండ్రులు చెప్పినట్టు వినకపోవడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా పిల్లలు మాట వినకుండా చాలా చికాకు పెడుతూ ఉండటం, మనం చెప్పినప్పుడు వాళ్ళు అసలు వినకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండటము, దూరంగా వెళ్ళిపోతూ ఉండటము, మానసికంగా క్షోభ పెడుతూ ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఈ పితృ దోషాలు ఉన్నవారికి జరుగుతాయి. ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా, న్యాయబద్ధంగా ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఏంటండి నా జాతకంలో చాలా యోగాలు ఉన్నాయన్నారు, కానీ నాకు అస్సలు బాగోలేదు, నాకు చక్కగా గురుచంద్ర యోగం ఉంది, గజకేసరి యోగం ఉంది, కోట్లు సంపాదిస్తామని చెప్పారు, కానీ నాకు అస్సలు రాణించడం లేదని కొందరు. నాకు కోట్లున్నాయండి, కానీ ఏ రోజు మానసికంగా ఇంట్లో ప్రశాంతత అనేదే ఉండదు, భార్య వల్ల పిల్లల వల్ల ఎప్పుడూ ఇబ్బందులే, ఏంటి ఈ జీవితం అని బతకాలని అనిపించడం లేదండి అని ఏడ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ విధంగా రకరకాల సమస్యలు. కొన్ని ఫ్యామిలీస్ తీసుకున్నట్లయితే కనుక అనారోగ్యంతో మరణించడము, హార్ట్ అటాక్లు, చిన్న వయసులో హార్ట్ అటాక్స్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే మన యొక్క పూర్వీకుల ఆశీస్సులు మన మీద పూర్తిగా లేవు అని. ఎప్పుడైతే మన పూర్వీకుల యొక్క ఆశీస్సులు మన మీద ఉంటాయో మనం ఒక గొప్ప స్థాయికి వెళ్తామండి. ఆ పూర్వీకుల యొక్క ఆశీస్సులు మనం ఈజీగా పొందగలిగేటువంటి మార్గం ఏదైనా ఉందా అని అంటే ఇవే ఈ మహాలయ పక్షాలు. ఈ మహాలయ పక్షాల్లో మీ పూర్వీకులను ఒకసారి మీరందరూ కూడా గుర్తు చేసుకుని ఉదయాన్నే లేవంగానే చక్కగా మీ సింహద్వారం తలుపులు తెరిచి బయటకు వెళ్ళి ఆకాశంలోకి చూస్తూ వారికి ఒక నమస్కారం చేయండి. అదేవిధంగా మీరు చేయగలిగినంత వరకు దానం, వారి పేరు మీద అన్నదానం, స్వయంపాక దానాలు చేస్తూ ఉండండి. ఈ 15 రోజులు నాకు కుదరడం లేదు, నేను ఎక్కడికో వెళ్తున్నాను, దూరంగా ఉన్నాను అంటే కనీసం మహాలయ అమావాస్య అనగా 21వ తారీఖునైనా సరే మీరు వచ్చి వారి పేరు మీద అన్నీ చేసుకున్నట్లయితే చక్కగా మంచి అద్భుతమైనటువంటి స్థాయికి మీరు చేరుకుంటారు. పితృదేవతలను ఎవరైతే స్మరించుకుంటారో వారు గొప్ప స్థాయికి వెళతారు అని స్కాంద పురాణంలో ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తప్పనిసరిగా మీకు ఉన్నంతలో మీకు నచ్చినట్లుగా మీరు చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.